హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడైతే టమాటా పచ్చడి చేస్తున్నాను టిఫిన్లోకి. అందరూ చేసే రెగ్యులర్ ప్రాసెస్సే. యూట్యూబ్లో టమాటా పచ్చడి అని కొడితే బోల్డ్ పచ్చళ్ళు వస్తాయి. నాకంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరికైనా వాళ్ళ చేత్తో చేసుకొని తింటేనే తృప్తి. నాకు అలానే నా టమాటా పచ్చడి నా ఫేవరెట్. నేను ఇప్పుడు ఇందులో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. దానివల్ల చాలా టేస్ట్ అనేది మారిపోతుంది. అండ్ దీంట్లోకి ముందు నేను పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు ఇందులోకి ఏమేమి కావాలో కూడా తీసి పెట్టుకుని ఉంటే చాలా బాగుండేది ముందే, కానీ అలా చేయలేదు. ఏం చేశాను అని అంటే, మూకిడి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత బాండి అప్పుడు అన్నీ వెతుక్కున్నాను. అప్పటికే బాండి వేడెక్కిపోయింది. నూనె వేయగానే నూనె బాగా కాగిపోయింది. తర్వాత పోపు దినుసులు వేయగానే మాడిపోయిన టమాటా పచ్చడి ఎలా ఉంటుందా టేస్ట్ అనుకున్నాను, కానీ తిన్న తర్వాత బాగానే అనిపించింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. అండ్ నేను ఈ వీడియో ఇలా రన్ అవుతూ ఉంటుందండి. నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది. కాకపోతే స్టార్ట్ చేసిన వెంటనే ఏదో ఒక రీజన్ వల్ల మధ్యలో వీడియోస్ ఆపేస్తూనే ఉండేదాన్ని. 1 year బ్యాక్ ఖచ్చితంగా నేను యూట్యూబ్లో కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి అని మొదలుపెట్టాను. కానీ కొన్ని రీజన్స్, అంటే పాపను చూసుకుంటూ ఉండడం, ఇంకా డే టు డే లైఫ్లో బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అవ్వేది కాదు. అలానే మా పాపకి ఊహ తెలిసి ఇంకా 1 year బేబీస్ అయిన తర్వాత అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడన్నా వీడియోస్ తీయడానికి ట్రైపాడ్ స్టాండ్ పెట్టినప్పుడు లాగేస్తూ ఉంటుంది. ఇంకెందుకులే అనేసి నేను వీడియోస్ తీయడం కూడా ఆపేశాను అన్నమాట. నేను అప్లోడ్ చేయాలి అనుకుని చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను. ఇంకా మెమొరీ ఫుల్ అయిపోయి స్టోరేజ్ లేకపోవడం వల్ల చాలా వీడియోస్ డిలీట్ కూడా చేసేసానండి. నేను ఇప్పుడైతే 30 days వీడియో ఛాలెంజ్ అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. అందులో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వీడియో తీయాలి, ఒక వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అని. ఎందుకంటే ఏ పని చేసినా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియోస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాను. కానీ ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఇన్ని ఇయర్స్ అయినా కూడా నేను సక్సెస్ అవ్వలేకపోయాను. కానీ 30 days ఖచ్చితంగా రోజుకో వీడియో అప్లోడ్ చేయాలి, రోజు వీడియోస్ చేయాలి, డిఫరెంట్ కంటెంట్ చూపించాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను వేసే ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ చింతకాయ తొక్కు. ఇందులో నేను చింతపండుకి బదులు చింతకాయ తొక్కు వేశాను. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఇది ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి దంచిపెట్టిందే అండి. నేను అందుకే పచ్చడి చేసేటప్పుడు టమాటాలు మగ్గడానికి వేసినప్పుడు కూడా కొంచెం ఉప్పే వేశాను. అండ్ ఇది మా అమ్మగారు చేస్తారు, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేను ఇప్పుడు అట్లు వేయబోతున్నాను. ఆల్రెడీ మార్నింగే పిండి రుబ్బి పెట్టుకున్నాను. దాన్ని పిండి అట్లు వేద్దామని కలిపాను, కానీ మా హస్బెండ్ ఊతప్పం వేయి అని అన్నారు. అందుకోసమని ఊతప్పం వేస్తున్నాను. ఈ ఊతప్పానికి ఆల్రెడీ నేను ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఊతప్పం వేస్తున్నాను. దీన్ని మీరు ఊతప్పం అంటారా, దెబ్బ రొట్టె అనుకుంటారా తెలీదు. నా భాషలో అయితే ఇది ఊతప్పమే. దోసల పిండితో వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైము క్యారెట్ వేసానండి, కానీ ఆనియన్స్, పచ్చిమిర్చితో ఎప్పుడు తింటాం మేము, కానీ ఫస్ట్ టైం క్యారెట్ వేసాను. చాలా బాగా నచ్చింది నాకు. ఇకపై ఇలా చేసుకోవాలి అని అనిపించింది. అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. అండ్ ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి లాస్ట్ వరకు. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఇది Day 1 కింద ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 30 days కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తానా లేదా మధ్యలో ఏమన్నా బ్రేక్ ఇస్తానా అనేది చూడండి. ఖచ్చితంగా 30 days అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అనేది ఫస్ట్ ఎయిమ్గా పెట్టుకున్నాను. ఖచ్చితంగా 30 days వీడియోస్ చేయాలి అని మాత్రం అందరూ కోరుకోండి. ఎందుకంటే చేస్తానా లేదా అనేది తెలియదు, కానీ కన్సిస్టెంట్గా చేస్తే సక్సెస్ అవుతామన్న విషయం మాత్రం నాకు తెలుసు. తెలిస్తే ఉపయోగం ఏముంది ఆచరణలో లేకపోతే, అందుకని. అండ్ ఊతప్పంలోకి నేను ఇందాక చేశాను కదా, ఆ చట్నీ వేసుకొని తిన్నామండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.